ఎలకతుర్తిల వెడిన సభల కారు పార్టీ పెంపకం మాజీ సీఎం కేసీఆర్ సారు మాటలు ఎట్లున్నాయంటే పాత సీసాల కొత్త సార లెక్క ఉన్నాయట. మా సారు రజతోత్సవం సభల రామసక్కదనంగా మాట్లాడిందని కార్యకర్తలు కండ్లతోని సంబురపడుకుంటా పండ్లు తెరిచి నోటితోని చెప్పుతుంటే పాత సారాయి లెక్క ఉన్నాయని ఎవరన్నారే బాలన్న అంటారా ఈ నుండి. అయ్యా అద్దకి దయాకర్ గారు ఇక అందుకోర్రి. బీఆర్ఎస్ రజతోత్సవ సభ కేసీఆర్ గారి స్పీచ్ కొత్త సీసాలు పాత సారా మాదిరిగా ఉసూరు మనిపించిన పరిస్థితి మనం అందరం ఇప్పటివరకు చూసినాం. ఇనరా ఏమంటుండో ఇంకా మస్తుగానే అన్నాడు మొత్తం ముచ్చటి నుండి. రాష్ట్రాన్ని ఎక్కడికో ఆయన డెవలప్ చేస్తే కాంగ్రెస్ పార్టీ ఎక్కడికో తీసుకుపోయిందని వాపోతున్న కేసీఆర్ గారు మీరు 7 లక్షల కోట్ల అప్పు చేసి తెలంగాణ ప్రజల్ని ఏ విధంగా దోచుకుందనేది మీకు అర్థం కాకపోయినా ఇంకా తెలంగాణ ప్రజలకు అర్థం అయితేనే ఉంది. అద్దంకి గారు కారు పార్టీ ఏలువడలా కేసీఆర్ సారు దోసుకొని దాచుకుంటేనే కదా సారు కారుకు కాలిచ్చి ప్రజలు మీ చేతులు కలిపిర్రు. మార్పు తీసుకొస్తామన్న మీరు ఏం మార్పు తెచ్చిండ్రు సారు? గత ప్రభుత్వంలో గవ్వే గోసలు మలి సర్కార్ల గవ్వే బాధలు, ఇందిరమ్మ రాజ్యంలో ఇబ్బందులు లేకుండా చూస్తామని తుపాకీ రామానికి మించి ఈతల మాటలు చెప్పింది మీరు కాదా? గడికోపారి మీ కాంగ్రెస్ గురించి గొప్పలు చెప్పుకొని గప్పాలు కొట్టింది మీరు కాదా? ఇప్పుడు కేసీఆర్ సారు అప్పులు చేసిండు అంటే 10 ఏళ్లలో చేసిన అప్పుల కంటే ఈ ఏడాది అర్థంలా మీ షై సర్కారు చేసిన అప్పులు ఎన్నిసారు? అన్నిగానం అప్పులు చేసి పేద ప్రజలకు పనికొచ్చే పనులేమన్నా చేసిర్రా అంటే అది లేదు. ఏమన్నంటే తెచ్చిన బాకీలు మొత్తము కేసీఆర్ సార్ చేసిన అప్పులకే మిత్తిగట్టేదందుకే జాల్తలేవని చెప్పబడితిరి. మీరు వాళ్ళ మీద పొద్దుపోయి మీ మీద వాళ్ళు పొద్దుపోయి మార్పు తీసుకొస్తామన్న మీరు సబ్బండ తెలంగాణకు ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు అని అంటున్నారు ఈ ముచ్చటిన్నోళ్ళు.